దీపంలో రూపాలు చూపిస్తున్నా భజా 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 గురుడు వీరయ్య గారడాడ నాడి నాడే మోరు మంట గారడు వీరప్ప ఎప్పుడు గారడాట నాడిండో మోరు మోరు మంట మోస ఎందినారు ఆ యొక్క నారదుడైనా తన మూర్త తన లేపుకొని కూర్చొని గారడు వీరయ్య ఏమి ఆటరా ఇంతవరకు దాకా నేను కన్నతోడు చూడలేదు పడంగా వినలేదు వీడికి ఏమి కావాలని అడగమన్నప్పుడు నాకు ఏదొద్దన్నాడు వీరయ్య ఎక్క తిరిగి ఏనుగలొద్దు సవారుగొట్ట గుర్రాలొద్దు ధనమొద్దు ద్రైవమొద్దు రాజమొద్దు దేశమొద్దు జాగని భూములొద్దు ఏనుగ మీద పోతుంటే ఏనుగ మీద వచ్చిండు ఈయన ఆడించడం ఆడియరు పాట ఇయ్యడు పాట ఇయ్యబోరు ఏమి కావాలని అడిగినప్పుడు పచ్చని బాలిక తీసుకొచ్చి మంగకాయలు మైలలు తీసి గుమ్మడికాయతో నీడలు తీసి ఆ గురుడి వీరముకైనా అటువంటి దానికైనా వీరభద్రుడైనా ఆ గ్యారడి హలో ఎప్పుడు లేస్తలేరో మామూలు నారదులు ముక్కడి దండ ఇంకా గమనాది పట్టింది 6 మంది మా యొక్క వదిలైన మాణికలు పట్టిరు ఆ యొక్క శుకులాచారులు గుర్రాలు కాదు ఏనుకలు అశాల పిసాలు నిద్ర పెట్టుకొని నలుగురు కొండ పట్టం 4 ఊళ్ళు తిరిగిండు వదిలిపెట్టినప్పుడు 6 మంది వదిలికి 6 వరహాలు ఇచ్చిండు 9 5 వరహాలు ఇచ్చిండు ఆ గురుడు వీరప్పనైనా అటువంటి దానికి ఆ యొక్క భగవంతుడికి అరపెట్టి వదిలిపెట్టి దేవదేవుడు గురుడు వీరప్పనైనా ఏమంట ఉండనమ్మా కోమడి సెల్లమ్మ దగ్గర కోడుగుడ్లు పంపిడి చేపలు తీసుకొని ఆ యొక్క కూర కింద నిండా ఉన్న విషాలు దాపి మంగళగద్రమాలకు వచ్చిండు ఆ 12,000 దండిని వదిలించిండు గుడ్డి ఆ యొక్క కొడగల మృగాలకు విషము పంపిడి చేపలు కోడుగుడ్లు వేసిన తిని ప్రాణాలు వదిలిపెట్టినాయి ఏడంత్రాల మాని ఎక్కిడి గురుడు వీరభద్రుడైనా కామరాత్రి సాధి మీద నిమ్మకాయ కొట్టం దిగులు పట్టి దిక్కులు లేచింది కామరాత్రి ఆదివారం వస్తామంటే ఏమైందంటే ఆదివారం వారసులు రావద్దన్నారు రాలేదు సోమవారం కొట్టి దిన మంగళవారం మంటలు పెట్టినట్టు బుధవారం పుట్టు బుధవారం శుభేస్తవారం పెరిగి దినము ఆ యొక్క శుక్రవారం 1,00,000 పూజలు శనివారం నాడైనా శని పట్టినట్టు వద్దన్నారు ఆదివారం నాడు నేను వస్తామంటే నీ వస్తేవయ్యో వీరయ్యను అడిగించి మరిగించబోయే పోతుంటే గురుడు వీరప్పకు కోపం వచ్చింది అలల గురుడు వీరపతి కామరాది దండలు వడ్డీరాడు వీరయ్య దండలు వడ్డీరాడు వీరయ్యో రామ 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 రామరాజు దండరెడ్డలు వడ్డీని వీరయ్య గొంగడి భూమి మీద వరిసినమ్మో గొంగట్ల మూడగట్టే వీరయ్య వీరయ్య గొంగట్ల మూడగట్టే దేవదేవుడే రాముడ రామన్న రామ 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 గొంగట్ల మూడగట్టిన వీరయ్య ఈ ముఖేసుకుని వీరయ్య రాముడ రామన్న రామ 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 నిద్రలో కూడా కట్టుకున్నాడు వీరయ్య గుర్రానికి సీటు కొట్టినప్పుడు గుర్రం వచ్చింది గురుడు వీరభద్రుడైనా గొంగట్ల మూడ కట్టుకోని గుర్రానికి సీటు కొట్టింది గుప్పు చేయ వీరయ్య గుర్రం మీద దుంగరా గుప్పు చేయన దేవుడే గుర్రం మీద దుంగరా గుర్రము బగ్గురాన వండరా దేశవంత వెలుగాయ రాజవంత వెలుగాయ గుర్రం మీద గురుడే గురుడొస్త ఉండరా దీవరాకు దామరా దామరాది ఒట్టురా
వల్ల వీరయ్య ఆ గురుడు వీరభద్రుడైనా గురుడు వీరయ్య లంకానికి 7 పండ్ల దండద్రవ్యం తీసుకొచ్చి రంగరంగ వైభవంగా నాలంకం చేస్తానన్నది పోయి అక్కడ దొరకరా పో అట్టే పోతుందా పోతా మోగన్న పోదలన్నాడు వెళ్ళిపోయిన 10 వండుకొని మరిచిపోయినాం మోగన్న ఆ గురుడు వీరప్ప దేవుడు ధూమరికి దామరాజు గుళ్ళు సోమనాథు గుళ్ళు ఉన్ని వాళ్ళు కట్టిన ఎన్నియ గుళ్ళు పత్తి వాళ్ళు కట్టే పైన గుళ్ళు గుళ్ళు గోపురాలు గొప్పైన గుళ్ళ కాడికి వచ్చిండే 202 ఉన్ని కంకణ పళ్ళు 202 పత్తి కంకణ పళ్ళు 209 నాదాయి కుల బాంధవులు ఉన్నారు ఉండి వాళ్ళకి పెద్ద పేదవాడి శివగండ జననాది భాగమ్మ ఉండి వాళ్ళకి పెద్ద పేదవాడి శివగండ జననాది భాగమ్మ పత్తి వాళ్ళకి పెద్ద పేదవాడి శివగొండ గుళ్ళ కాడికి వచ్చినాడే గుళ్ళు గోపురాల కాడికి చేరవచ్చి అటువంటి దానికి అక్క వచ్చే వరకల్లా దేవతలు వినిపిస్తానన్నాడు వీరప్ప అందరి చూడు వాకి చెప్పిన ముట్టో చూడ ముళ్ళు తెప్పి కాగితాల గంట కదా దారుపుల కదా తాగి జమ్మాత రాత్రి కింద రక్క పత్రికలు రాసి గట్టు మీద ఉన్న గంటు రామయ్య గారు పిలిచండి ఎండ గంట పలక మీద పప్పు బాలారు పోసి ముక్క చిలక రామన్న మెడలో ఉత్తరాలు కట్టి చిలక రామన్న దేవతలకు పంపక దేవతలు మాత్రమైనా చిలక రామన్న దేవతలకు ఉత్తరాలు వచ్చింది శివపార్వతుల బ్రహ్మశారదమ్మ విష్ణుమా లక్ష్మీ యమధర్మరాజు శారదా దేవైన వరుడు వారి వరకాంతదేవు పేరుడు చిత్రలేఖదేవి ఇంద్రచంద్ర దేవేంద్ర మహేంద్ర కన్నుడు గంధర్వుడు నందుడు కుజుడుకు పేరుడు యమధర్మరాజు వస్త్రపాలకులైన సూర్యమధమరాజుల చంద్రుడు చక్రవర్తులకు ఉత్తరాలు ఎప్పుడు వంచను గంగ స్నానం అన్నమ్మో పుట్టమట్టితోని ఆదివారం గద్దేసి మళ్ళీ వీరప్పకు కామరాదికి ఒడిక లగ్గం వేసిరా సోమవారం నాడు వీరప్ప కామరాదికి లగ్గం వేద్దామని చెప్పి పచ్చని పందిరి యొక్క మాత్రమైన 3 ముళ్ళ గద్దెలు వేసి పంచమన్నాడు పడాలు వేసి ముంగట ముక్షాల పోడు రాసి కామరాది అటువంటి దానికి లగ్గం వేద్దామని వరకల్లా ఈ యొక్క తమ్మల్ల పెద్దమ్మ పోయి దేవనారదుడు చెప్పిందంట అటువంటి కామరాజుని ఎత్తుకొని పోయిండు వీరుడు రానే వచ్చిన నా బిడ్డ కామరాజుని తీసుకుపోయనా పోసింది ఆ యొక్క మాత్రమైన అరకటికెలలో అది 7 మంది దొంగలు పిలిచి అంగైతే బీరని తలపండు ఉత్తరించి కామరాజుని తీసుకురండి తీసుకోవడం వస్తామన్నారు గుడ్డేడు కూడోళ్ళు వస్తుంటే పాము అడ్డమైంది పాము పనిక మీద 10,000 మందను ఎన్ని మాత్రమే తోక మీద 90,000 మందని తెస్తానన్నది బాబుతో 10 మంది దొంగ మంద మీద పడ్డారమ్మా పడ్డరేమో మంద మీద పడ్డారమ్మా పడ్డరేమో మంద మీద పడ్డారమ్మా రామరామో మంద మీద పడ్డారమ్మా రామరామ సభలక్ష మంద మీద పాముతో 10 మంది దొంగలు పడ్డప్పుడు చెదిరి జాగిరాని చెట్లు పట్టినాయి అదిని పోయిన గంటు పడుతున్నారమ్మా దొంగలు పడ్డప్పుడు తల్లిపండు గారి కళ్ళ చూసింది వీరయ్య దగ్గర కొనుకొస్తున్నానమ్మో దొంగల కళ్ళ చూసింది వాళ్ళ నాడు కులకొండ పట్టం మన్యం మంద తీసుకొచ్చినప్పుడు వీరయ్య భోగముడు రంగసాని ఎడిగ సందర విషము దాపుతే మోసపోయి ప్రాణం పోయే సమయానికి తల్లిపల్లి కొర చేరవచ్చి వీరయ్య 2 పొటపెట్టేలు కొరికి రక్తం గుర్తేసి 2 కాళ్ళ మధ్యన పుట్టుకు వచ్చి పాలతో విషాలు కడిగి వీరయ్యను బతికించింది ఇప్పుడు వీరయ్య దగ్గరికి తల్లిపల్లి కొర్రెవాయన వీరయ్య వచ్చి మన ప్రాణిస్తాడే దిగ ఉరుకొచ్చినారు ఆ యొక్క మాత్రమైన దొంగలైన తల్లిపల్లి కొర్రె ప్రాణం వల్ల దిగబట్టే ఓ దేవుడు తల్లిపల్లి కొర్రె ప్రాణము తీసే సావులేని మందకు సావు కలిగే మందకు సావు కలిగే కోతలేని మందకు కోత కలిగే
తల్లి బల్లి గొర్రెలు చంపిన దొంగలైన అప్పుడే గొర్రెలకు మాత్రమే సాగు కలిగి దత్తపడి దానికి పుట్టుకమే కానీ సత్సుకం లేకుండానట కళ్ళ చూసిండు దొంగలపై జాడికి మరి 7 జాగాలు చెల్లు అంటే మరి 6 మంది పోయినా సుఖము సూర్యవుని పెళ్లి పెడాలి నీ బాసింగం తేలిగొట్టరా వీరయ్యో అడిగిల్ల మంది అయిపోయారా వీరా దొంగలరా వీరయ్యో పోలా బిల్లు దుకురా వీరయ్యా దేవదేవుడు మంద దేవదురుల మంద వారి విల్ల మహంత భాగమైతున్నది తల్లి బల్లి గొర్రె ప్రాణమాయ కోత లేని మంది కోత కలిగే సాగు లేని మంది సాగు కలిగే బాబుతో 10 మంది దొంగలు పంద మీద పడ్డనంట వలబల వల పోసుకుంటూ పోయిన పోగన్న వల పోయవంటే గురుడు వీరభద్రుడు శవులారం ఉన్నాడు దేవతలారా అదుగో మానమామ నరపతి నారదుడి పాపతో 10 మంది దొంగలు నన్న మంద మీద పంపినట్ట వెళ్ళిపోయి దొంగలు కొట్టారండి వీరప్ప ఇప్పుడు రాలేదు వీరప్ప మరి లగ్గ వీరయ్యా ఉంది మనిషి కడి అప్పుడు కడి వచ్చినప్పుడు మరి ముద్ద లగ్గం చేస్తాము దేవతలారా దొంగలు కొట్టి రమ్మన్నాడంటే నీకు లగ్నం అయ్యడానికి వచ్చిన పన్నాళ్ళకు వచ్చిన పాపలు తిప్పలకు రాలేదు దొంగలు కొట్టాలంటే మా వల్ల కాదంటున్నావా దేవతలారా నాకు లగ్గం చేయండి నేను వెళ్ళిపోతున్నాను దొంగలు కొట్టొస్తున్నా గురుడా వీరప్ప ఇప్పుడు విషయం గడియ ఉంది నీకు అమృత గడియ లేదు లగ్గం గడియ ఇప్పుడు విషమ గడియ ఉన్నది విషమ గడియ లోపల లగ్గం అయ్యరాదు గురుల వీరభద్రుడా విషమ గడియ వెళ్ళిపోయి అమృత గడికి వచ్చినప్పుడు అమృత గడియ లోపల సుమూర్త లగ్గం చేస్తామంటున్న దేవతలైనా వీరా వీరయ్యో దేవతలు దొంగలు కొట్టుమంట వల్ల కాదంటున్నాడు అంటున్నదమ్మో గురుడు వీరభద్రులైన తన తోడ ఉంటూ కూడా పెరిగిన సూర్యకణాల చేదబట్టిండు గురుడు వీరయ్యా చేదుకున్న వచ్చ కంకర విప్పిండు సూర్యకణాన్ని కట్టిండు నొచ్చుకున్న బాసికం విప్పిండు సూర్యకణాన్ని కట్టిండు రామరాజు పక్కకు పెట్టినాడే రామరాజు పక్కకు పెట్టిన దేవతలార దొంగలు కొట్టి వస్తానని గురుడు వీరప్ప చేతుల పట్టేనా స్వామి వీరయ్యా దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు దొంగల దగ్గర రానే వచ్చేనా వచ్చేనా 7 మంది దొంగలనయ్యా దొంగల ప్రాణము దేవుడు తీసేనా గురుడు వీరభద్రుడైనా సూర్యగడారులోని 7 మంది సరస్సులు ఉత్తరించిన వీరయ్యా చుట్టూ చుప్పాలు ఒకదాని ముడివేసుడు పొడికాలు పొడిపడేరికి జిక్కించుకొని జాడించిందన్నదనగా నాగరగొండ పట్ట మీద పడ్డాయమ్మో 7 మంది యొక్క దొంగ పల్లి ఎగురొచ్చిన పట్టములో పడబడ్డాయా గూడుని చాడించి తన్నదన్నది గూడోడికి గూడు చక్కగా అయింది గూడోడు పోయి గుడ్డోడికి ఎప్పుడు తలిగిండో గుడ్డు కళ్ళు చక్కగా అయినాయి మీరు ఎందుకు వచ్చిర్రా స్వామి దొంగలు వచ్చిన వాళ్ళు ఎటు వచ్చినా కానీ ఆడుమాత్రం చాలా మందికి మేమే పొద్దున్న వాళ్ళు మేమే అంటావు నా మందని మోసుకపోనికి వచ్చిన వాళ్ళు ఉండరాదని గురుడు వీరప్ప దేవుడైనా గుడ్డోని గూడోని నెత్తి మీద కాలు పెట్టిండు భూలోకము దక్కిండు
నా బీరప్ప గుళ్ళగాడ తగర్రాలై ఉండమన్ననమ్మో తగర్రాలై ఉండమన్నాడు సోమవారం నాకు లగ్గం జరిగినాక నాకు ముఖానికి తెరబట్టి అయ్యయ్యో ఆ యొక్క గుడ్డు అడుగునోడా ఆ యొక్క బలిగాని ఏటలు వస్తారు మీకు అమృతాహారము నాకు అమృతాహారం మీకు రక్తాహారం అన్నాడు బీరయ్య గుడ్డు అడుగునోడు తగర్రాలి వేసిండు నాగసేదన పట్టిండు తోక పట్టి పంటకేసి కొట్టి కంటంలో చేయి పెట్టి మనకి తీరిండు నాగశేషుని చర్మముతో గురుడు మీద నడుపుకు నాగబంధు అంటారా దేవుడు కట్టేనా నాగబంధు కట్టిండు దేవుడు మీరయ్యా దేవుడు మీరయ్యా 12 శిశుల పట్ట భద్రుడు నాగశేషునికి ఈ రోజు నాడు వీళ్ళవాడు నడుము కట్టి నాగబంధు నడుముకు నాగబంధు కట్టింది మీరయ్యా గల్లి మాత్రమైన ఆ యొక్క పీపోగన్న దగ్గరికి చేరవచ్చుండు కోతలేని మంద కోత కలిగే సాగు లేని మందకు సాగు కలిగే ఒక్కటి వస్తే 10 ఉంటదానికి అరకతి పరకల కొతుకు బలయ్యాలన్నాడు వీరప్ప కోదన్నని తోల్చి భార్యరాజు దగ్గర సూర్య అంటే గడప తెప్పించుండు అటువంటి దానికి తల్లిపల్లి బెర్రె కసరు తీసిండు అట్లా మొట్టి పిచ్చి మాత్రమే బలిగప్ప తయారు చేసి భోగన్న నెత్తి మీద ఆ యొక్క పెద్ద కుర్మని వేసిండు ఆ యొక్క బలిగంప పెట్టిండు కాయల కథవన్నట్టు సెలవు వేసిండు గడప చేతికిచ్చిండు బలో బలి సల్లటి బలి అని చెప్పి సమరక్ష మందకు సోమరాజు గుళ్ళకు బలి తల్లిపించిండు బలి తల్లుతుంటే సాగలు పుల్లయ్య వచ్చిండంట ఎవరెవరా నువ్వు హక్కు నాది బలి తల్లి హక్కు నాది పొలికాడ నాది బలికాడ నాది బలికాడ నాది నువ్వెవరు అంటే అడిగిండు మీకు బలి చేసే హక్కు లేదన్నాడు వీరప్ప మాటలు వీడు ఏమన్నాడు పోగన్నా సాగలు పుల్లయ్య నెత్తి మీద బలిగంప పెట్టు సంతుంట ఎట్లా తల్లుతుంటాడు సాగలు పుల్లయ్య బలి బలోబలి 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 చల్లని బలి మొప్పుల్దేమో అని బిడ్డల్దేమో అని రోజొక్కటి రోజొక్క కొన్ని ఇసుకపో అని రోజో కాళ్ళకి నా ఇంటికి రాననుకుంటే పని తల్లుతున్నాడు ఆ మాట వీరయ్య విన్నాడే సూర్యకటారితోని ఆ యొక్క సాగల పుల్లయ్య ప్రాణం తీసిండు పోలేక ప్రాణం వల్లాడుతున్నదంట తమ్ముడా ఎవరి సౌరత మందకున్నదా వద్దురా వీరయ్యో కలియుగ మీద నరహారం పెట్టాడు తమ్ముడు కలియుగ మీద సాగలవాడు తమ్ముడు పరివాళ్ళు కనుమద తమ్ముడు సాగలవాడు లేవు అటువంటి దానికి ఈ రోజు నాడు బీరప్పకు ఒక గుళ్ళకాడ నరమానవుని ఆరం పెడితే కలియుగం లోపల నరహారం వద్దన్నా కలియుగం లోపల ఎవరు పెట్టబోరు కలియుగం మీద నీ పూజలు అక్క పూజలు చేసేది ఉన్నది కుటుంబ కుల బాంధవులు బీరప్ప పండుగలు చేసి ఆటలు కోసేది ఉన్నది గుడిగోపురాలకు సంరక్ష మందకు బలిదల్లేది ఉన్నది ఈ రోజు సాగల పుల్లయ్యని పెడితే ఆ రోజు నాడు ఎవరు పెడతారంట ఎప్పుడు పోగిడు పోగంటే చెప్పాను పుడికల పడినాడు చేదబట్టినాడు తాటాక మంత్రం తల వెళ్ళ బోధించినాడు ఈ దాక మంత్రం ఇది వెళ్ళ బోధించి సిగముడు పెట్టి శివ పూజ చేసి సాగల పుల్లయ్య మీద జగదల్లినప్పుడు ప్రవలించి పండుకోని నిద్రలకెళ్ళి లేచినట్టు లేచుండు సాగల పుల్లయ్య వీరప్ప దేవుడు ఏమన్నాడైనా ఈనాటికి ఆనాటికి నా పండుగ పూజలు నా కులబాంధవులు చేసేది ఉన్నది ఉడకబడినది అది నా కులబాంధవులు నా పండుగలు చేసేది ఉన్నది వీరప్ప పండుగ మీద మంగళవానికి సాగలవానికి హక్కుండరాదంట దీవనార్థి పెట్టాడు ఎందుకంటే ఆ యొక్క నాడు సవరక్ష మందని మన్నే తీసుకొని నాగులకొండ పట్టణము వీరప్ప పోయినప్పుడు నారదుడు బారుని గంట 3 వీసులు కురుమోని గంట చేస్తారంట ఏది మంగళ సంజీవి వచ్చిండు సబ్బు పెట్టి కీక్త గంట మీద చేపెట్టి ప్రాణం తీయబోయిండు ఆ యొక్క మంగళోని ప్రాణం తీసిండు ఆ యొక్క మాత్రమైనది ఎప్పుడుగా దీవనార్థి పెట్టిన మల్ల లేపిండు
నేటికి నాటికి బీరప్ప పండుగ మీద మంగళవానికి సాగరవానికి అక్కుండా రాదండి దీవనార్థి పెట్టిండు తల్లిపల్లి గొర్రెలు మాత్రమేనా ఈ యొక్క ముక్కలు కొట్టిపించండు వండుతున్నాడు ఉక్కు శనగలు ఉడకబెట్టిపించండు సురపానుగలు తెచ్చిండంట అన్న అక్కని దొరకరమ్మంటే మర్చిపోయినాడు మందల వండవా నువ్వెప్పుడు చెప్తున్నావు కామరాజుని తీసుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడే చెప్పినా నీ పెళ్లి సంపూర్ణ నాకు ఎప్పుడు చెప్తున్నావు పోమ్మని నేను చెప్పలేనా ఎప్పుడా నువ్వు చెప్పింది అన్నా పిల్ల సోకలు మాటవు ఆ పిల్ల నీ మొక్కదురా నువ్వు ఆ పిల్ల మొక్కదురా పిల్ల సోకలు కూడా నాకెప్పుడు చెప్తున్నావు పర్వాలేదండి వెళ్ళిపోయి ఎక్కడి దొరకరా పో ఎవరు పొమ్మంటావా ఆ బీరలు పోయిన నాగరూరు పంట పోయిండు కామరాజుని తెచ్చిండు శుక్రవారం తలమైనలు ఏమే మూట కడతావు మాటలు మూటలైతాయా ఏమో కొమ్మన్నది కట్టుకుంటా యాదికి వస్తుంది అంటావు ఒక్కొక్క మాటకు మూడేసుకుంటావు కాడ కాదు శుక్రవారం రోజున శనివారము గంగ పూజ కాడ కాదే శనివారం రోజున ఆదివారము బీరనోడు కలగ్గము ఐతనగరం కాదు ఆదివారము సోమవారము కళ్యాణము కామరాజుకి బీరప్పకి లగ్గమని చెప్పు బండ సోమవారం కాదు మంచి సోమవారం కాదు ఇక అదే సోమవారము సోమవారం మంగళవారం ఎల్లక్క పూజలు బుధవారం మీరు నాగ వెళ్ళని తోడుకరా పో నా లగ్గానికి ఏడమన్న ధనద్రైవం తెస్తానన్నది అప్పుడు తీసుకురమ్మను పోయిగా ఎట్లా పోతావే కాలింటి వస్తే కనిపెట్టొచ్చిందంటావు మరి ఏం కావాలి అది ఏమిదో ఉడికేదంటావు ఓహో అది తల్లిపల్లి గొర్రె దొంగలు ప్రాణం తీసారు కదా కోసారు కదనే అది కొట్టేసిన నా పెళ్ళి అయినాక దేవతలకి విందు పెడదామని దేవతలు తినొద్దు తిన్నోళ్ళు ఆలేదు వరకు వస్తారంటావు సరే తినే తింటా తిరిగా ఖమ్మనే ఉందరు ఖమ్మగా లేదు అది కొరకే ఇప్పుడు 3-4 వస్తున్నారు 3-4 సరిపోతలేవు ఎక్కడికి ఒకటి పెళ్లికైనా ఒకటే బీరప్ప పండుగ ఒకటే పోసేది ఇగో బీరప్ప పండుగ వేస్తే ఇంటికి వచ్చిన చుట్టము అన్నం తినడానికి వస్తలే ఓన్లీ ముక్కలు సుక్క ముక్క ఇప్పుడు 10 తిరుగుతున్నాడు అప్పుడే కూడా కాదు ఇప్పుడేమో సిగ్నేచర్లు జామ్సన్లు 100 పేపర్లు ఇవి పోతున్నాయి ఇప్పుడు సురపాలికము సురుతు 33 కోట్ల దేవతలు తాగేది కళ్ళు ఎవరు తాగుతారు అది దేవతలే మనం తాగొద్దా తాగొద్దు మరి తాగినోళ్ళు పోదారు అక్కదానికి ఆలేపోతుంది నీ ఆలముండా వయ్యరా పెద్ద పెళ్లి వర్తము లేకుంటే సావంటవు అన్నా ఓ ఏం రాని ఎప్పుడు సాయం అంటే పోస్తా తాగు నీ కడుపులు నీ కడుపా కాగన్న మనకు మొదలు లొట్టెక్కి గుంజిన వంటవు చిన్న ఏది 12 సిసలు లొట్టి అయిన ఒక్కడవే అయిపోయిందా అయిపోయింది గిట్ట తెచ్చిరాదు గిట్ట తక్కువ తెచ్చిన మరి ఎక్కువదే వద్దా మళ్ళీ తెప్పిస్తానే తెప్పిస్తావా తమ్మి ఆ గుడే కారవోసిరా ఆరబోసిన గుడాలు ఏం చేస్తారు అవి అయ్యో బుక్తారు కళ్ళు తాగకుండా బుక్తారు పొగలు తాగకుండా బీరు తాగకుండా ఎవరు బుక్తారు అయ్యో దేవతలే బుక్తారా ఆలేపోతారు నేను ఎందుకు పోతామంటావా అవును సరే అండి కాబట్టి నాదికే వస్తుంది ఎందుకు ఇది పెడతాదా పెట్టు మళ్ళా ఇక పెట్టపో పోయినప్పుడు పెడతాడట దవడే కాసం అదే బుక్కున పోవే పోమంటవా అయ్యా పోయిడే పోగయ్యరా పోయిడే పోగన్నాడు పోగయ్యో సొక్కుదాడు పోగయ్యా వెళ్ళిపోతా ఉన్నాడు సొలచానే మందర అంతవు పెట్టి ధర్మంగా వయ్యాలము ధరణివాట వచన అదారుడే జాటవా అయ్యా పెద్ద బాజారుకు ఎవరినానే వచ్చిన దర్బారునే కావాలి కావలు వారున్నారు దాసుల్లోనే కావాలి దేవరా దాసుల్లోనే కావాలి కావలల్లా ఉన్నరా ఎవరే
ఎవరు హలో ఏమైంది మీరోలు ఖరా మీరోలు ఓహో ఎవరే మీరు ఓయమ్మో మీరోలు ఆటలు మీరోలు ఫోన్ అయ్యో ఇదే నూగుడు అయ్యో నూగుడు మా అక్క తర్వాత ఎదుగుండా నేను మాత్రం కాదు నీ నూగుడు చాలా పెద్ద ఉందిగా అయ్యో నీకు అడ్డం పెట్టుకొని తెస్తాను అందుకొరకే తర్వాత పడతాను నేను నీకు అడ్డం తెస్తానే పొద్దు వస్తానేదా అయితే ఎవరే మీరు ఓ మనం గుర్తుపట్టారు మేము ఆడవాపులం ఆడిబాబు అంటే ఆడబాబా ఈడబాబా తీరేనా మంచిగా ఉన్నావు అయ్యా ఏమనుకుంటున్నావు ఏమైంది మేము దాశకాంతరం అంటున్నా ఓ దాని గిట్ట పెట్టే ఏంటిది నీ పాస్ పెట్టేది దాచినట్టున్నావు మేము రోజు తాను చేస్తాం మా దగ్గర ఏం లేదు పాసు హలో ఎవరే మీరు అయ్యో చెంపతిలకాలం అంటున్నా ఓహో దాడి చెంపడికి పోతే మరి ఎంక మాట పోయి చెంపు తీసుకోపోయి ముట్టు శుద్ధి పడతారు మీరేనా నీ ఇంటి పోయిన మంట పెట్టగారు ఆ? నువ్వు ఎట్లా మాట్లాడితే మా పట్టా మాట్లాడుతున్నావు ఏమైంది పేరు ముందారా పేరు మొగళ్ళకి ఆడలకు పేరు ముద్దులకు ఏముంటది మరి కాదు అదే అయ్యో నువ్వు మిడలు రాకయ్యా అదే ఎక్కడికి చురుకోలు మీసారి మొత్తం తీసుకునేది గట్టిగా ఉన్నావు నువ్వు అయ్యో కట్టెలు వచ్చిన వేసుకునేది మీసారి అయితే నువ్వు మీ రోజు ఆడుతున్నా మీ రోజు నన్ను గుర్తుపట్లే గుర్తుపట్టలే వస్తే నేను మాంకాలమ్మ పెడతాము నేను నా పేరు భోగయ్య అవి ఏ పుచ్చకాయ మా అక్క దానికి వచ్చిన అవి ఏ పుచ్చకాయ జరి పిచ్చకాయ నాతానన్నాయి కాదు మంచిగా ఉన్నావు కానీ మాంకాలమ్మ తమ్ముడికి ఇట్లుంటాడు అయ్యా ఎట్టుంటదే ఓ అమ్మ మాంకాలమ్మ ఎక్కడ నువ్వెక్కడా నేను ఏడాదికి 360 రోజులు నేను అడవిలో ఉంటా అడవిలో ఉంటావు మరి మాకు ఇంట్లో పోతే ఏముంటా మరి గొర్రెలు నీళ్ళు వేసినప్పుడే తానము దాని వాసన వస్తుందిగా బాగా వీరు కానీ నీ పాడు గొర్రె వాసన ఓయ్ ఆటలకు గొర్రెలు నీళ్ళే గొర్రె అడుగుతాం అవును ఆ గొర్రె అడిగినాడే తానం మాకు అట్లా మరి ఆటలకు ఒకసారి గొర్రెగా తీస్తాం ఆ గొర్రెగా తీసినాడే మాకు అట్లా తీసాను కట్టేసుకున్నాం అంతే సవర పెరకలేదు సాగలని సెలవు పెరకలేదు మాకు అయితే అన్ని వేస్తావు అంటే అన్ని అన్ని వేస్తావుగా అన్ని వేస్తాయి మరి పది ఉంటున్నాయి అన్ని ఒక పది వేస్తాం అన్ని వేస్తావుగా అన్ని ఒక పది అయితే కానీ ఇగో నువ్వు నిజంగా మాకా తమ్ముడివేనా తమ్మినే ఎందుకు వచ్చావు మరి మా అక్క దాకా వచ్చిన మీ అక్క దానికి వచ్చినావు మరి మేమేం చేయాలి తోక రావాలా మీ అక్కని ఏ మరి ముడి చెడ్డ కాదుగో అక్క పిలుపు తమ్మిని కెరక తమ్మిని పిలుపు అక్కడికెరక నువ్వు ఈయనకాయ కూత పెట్టావు అనుకో ఇక మీ అక్క నీ కూత గుర్తుపట్టి నీ పిలుపు గుర్తుపట్టి వస్తుంది ఇక అయితే మరి గొల్లోడు మరో గొర్రె కెరక అంతేగా మరి గొర్రె మరో తొడేళ్ళ కెరక మరి గొల్లోడు కూత మన అక్క కెరక అంటావు అక్క కెరక నాకే పిలువంటావా పోనీ పిలిచిందాక ఏమైతే పోనీయం అక్క అక్క మంకలు ఒక్క తర్వాత దాటింది మాట తర్వాత దాడతా అయ్యో దాయ్యా రేపు కట్టే దాడతా ఈ 2000 ఇప్పుడు రెండో తర్వాత అది ఓహో ఇంకా నువ్వు ఇంకా తుడకదా లేకుండా అక్క అక్క మంకలపు మూడో తర్వాత వసే ఆడమాలి దేవి సల్లాసిరెడ్డి సల్లమ్మ అమ్మగన్న బిడ్డ అమ్మవారు మాంకాలమ్మ 24 ఏతుల 20 కాలి 12 ఏతుల బాగింది మాంకాలమ్మ అమ్మవారు మాంకాలి దేవి దేవి నా తమ్ముడు పోయిడు పోగయ్య వచ్చడాని చెప్పి అమ్మవారు మాంకాలమ్మ చెంబుతోటి ఉతకము చేతుల మంగళార్తులు ఎర్రగూడు పచ్చగూడు ఎదిరిమిత్తు తీసుకొని గడగల వెళ్ళిపోయి నా తమ్ముణ్ణి వేడుకొని ఎదిరికొని ఎండేడులో ఇళ్ళకి నిప్పుకుంటారని చెప్పి మాంకాలమ్మ నేరడి జమేదారి కోయిలో ఓ అల్ల నేరడి జమేదారి కోయిలో అల్లల్ల నేరడి జమేదారి కోయిలో పిల్ల నేరడి జమేదారి కోయిలో గున్న మాంకాలి జమేదారి కోయిలో గున్న
కడపాలు దాటిన జమేదారి కోయిలు ఖర్జూర పండ్ల వెట్టి జమేదారి కోయిలు కడపలను దాటిన జమేదారి కోయిలు మువ్వాల దర్వాజ జమేదారి కోయిలు ముద్దుగా దాటిన జమేదారి కోయిలు మూలాల దర్వాజ జమేదారి కోయిలు ముద్దుగా దాటిన జమేదారి కోయిలు అమ్మవారు మాంకాళి దేవి అమ్మవారు మాంకాళి దేవి తల్లి కూడా బయలెల్లి రాది నా తల్లి మాంకాళి దేవి రామ 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 రాఘవ రామ 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 గంటల తరువాదానమ్మ ఘనముగా తల్లి దాటినాది నా తల్లి మాంకాళి దేవి రామ 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 రాఘవ రామ 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 ఏడేడు 14 తరువాదుల అమ్మవారు అందంగా దాటుకుంట మాంకాలమ్మ రామ 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 రాఘవ రామ రామ బోగా బోగా బోగయ్యా తమ్ముడా ఆకలి కొండ తమ్ముడా బోగయ్యో తమ్ముడా బోగయ్యో ఆకలి కొండ తమ్ముడా బోగయ్యా ఆగవన్న తమ్ముడా బోగయ్యా అన్నమేమి కొలవరా తమ్ముడా అన్నమేమి కొలవరా నా తమ్ముడా భగవన్న తమ్ముడా నా తమ్ముడా దేవోన్న తమ్ముడా నా తమ్ముడా నిన్ను ఏమి కొలవరా బోగయ్యా నీవెవరా బోగయ్యో రార తమ్ముడా బోగయ్యా రారా తమ్ముడా బోగయ్యా తమ్ముడా బోగా 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 బోగయ్యా ఆకలి కొంటే అన్నమేమి తక్కువ తూపైతే నీళ్ళు ఏమి కొలవ బోగయ్య నీకు చారాడి బండల్ల అయ్యారు గోలాలి ఎల్లిళ్ళు సల్లిళ్ళు నీళ్ళు కాసి పోసి పెట్టిన తమ్ముడా సానంబు ఏసిరారా చిన్ని తమ్ముడా సానంబు ఏసిరారా చిన్ని తమ్ముడారా తమ్ముడా బోగయ్యా చిన్ని బోగయ్యా తమ్ముడా ఏమంటావు జారాడి బండల్లా ఎయ్యారు గోలాలి ఎల్లిళ్ళు సల్లిళ్ళు నీళ్ళు కాసి పోసి పెట్టిన నా తమ్ముడు వస్తాడేమో అని తానం చేసిరా కానీ నీ పోకుడు ఆగదచ్చినమ్మా ఏమైంది కుండనే తప్పడానికి ఏం కోరు అంటే నాకు కడుపు నిండేది అంతేనా కుండనే నాకు కడుపు నిన్నట్టు అయింది అమ్ముడా ఆ, ఇంకన్నా ఎవరు నాకన్నా ఎక్కువ నీకు ఎవరు ఉన్నారా ఏం లేదు కానీ అక్కయ్య వాటి ఇప్పుడు జారాడి బండ్లకి వెళ్ళిపోయి స్నానం చేసి తొందరగా రామని చెప్పిన బాగా తెలిసినా మనం ఎక్కున్నాము ఏమైందిరా ఎందుకు మరి మీద నీళ్ళు పోసుకుంటే మరి నాటితో ఉంటావు ఊసిపోదు నానితోలు మూసిపోతాది అవు. మరి ఇట్లనే ఉంటావురా చేయి కాజేగా కూడా ఏళ్ళు ఊసిపోతాయి కాళ్ళే కడుకుంటే ఎల్లు ఊసిపోతాయి నోట నీళ్ళు పోసుకుంటే నాటి పళ్ళు ఉంటాయి ఎవరు ఊసిపోతాయి చెప్పిందో నీకు ఊసిపోతాయి అని అడిలో పెద్ద పుల్లు మొక్కలతో అమ్మా అడవిలో పొద్దున్న ముఖం కడగాలి అది జంతువు అది అడవిలో తిరుగుతుందో మనిషి గారా అడవిలో మేము కూడా జంతువుల సమానం ఎప్పుడైనా ఊళ్ళకి రాయచ్చు మమ్మల్ని అందుకనే రా ఇప్పుడు దాసికాంతలు ఉంటారు నీకు చూపిస్తారు పోయి స్నానం చేసుకుంటా అక్క ఆ. ఏకుతున్నప్పుడు సాగు సోడపేక తోలుకొచ్చి కొత్త చేతికి భూమి చేసినావు అవు కట్టె చేతికి ఇచ్చినావు అవు ఆయన చూసిన తర్వాత వేయాలంటే ఇవ్వాలి అందుకనే స్నానం చేసి తొందరగా రాబో మొక్క పాడదని చేసుకో స్నానం ఏం చేయ కానీ ఆ. అక్క మరి ఏమన్నా అన్నం ఉండి పెట్టు అయ్యయ్యో దాసి బిడ్డలారా ఇమలమ్మ కమలమ్మ రావే ఇమలమ్మ రావే కమలమ్మ ఇమలమ్మ కమలమ్మ రావే ఇమలమ్మ రావే కమలమ్మ రండమ్మ బిడ్డలు నాయి దాసులు చిన్ని దాసులు ఓ రూపవతికి దొరసారి రూపాయికి రూపావతి రూపాయి రూపాయి కాదమ్మా నా పేరు రూపల సత్యధరు రూపావతి ఓ శారానా శారద కాదు దాని పేరు శారదాబాయి అయ్యయ్యో ఎడమన 7 మంది కుడిన 7 మంది 7 14 మంది దాసికాంతరారా పిల్లాల కజ్జూలరు నవగాయ పిండి వంటలు పంచపక్ష పరమన్నాలు నా తమ్మునికి పెట్టరమ్మా నా తమ్ముడు ఏది అడిగితే వంట పెట్టి నా తమ్ముని తినబెట్టాలి కడుపు నిండా పెట్టాలంట పెట్టుండి దొరసారి ఆ. అమ్మవారు మహంకాళి దేవి చెప్పినంత లోపలైనా కాశీబాబలైనా పోయిన భోగన దగ్గర చేరవచ్చినారు ఓయ్యా మోయినానే పోయా అయ్యో ఏమనాల మరి భోగయ్యాను ఓ భోగయ్య ఆ. ఉన్నవా
ఏడిపోయినా వచ్చిన వచ్చినావుగా నువ్వు తాను చేసినప్పుడు నీ దగ్గర వాసన వస్తుంది. స్నానం ఏది మా అక్క చేసిన ఏ గట్టిగా తాతల దగ్గర చేసినాపు ఏమైంది గట్టిగా తాతలు వస్తుంది ముఖం దగ్గర కాదు రోజు తాగేది నువ్వు తాగేది కాదు నేను రోజు 100 కాడ పాలు ఏడు బిందెల పాలు ఇంటి పంపుతాను మరి తింటాయి తాగుతాయి నా తాగి కత్తుకొడుతున్నా అయితే కానీ నువ్వు సెంటర్లో కొట్టుకో లాస్ట్ కు సెంటర్లో కొట్టుకో సెట్ కొట్టుకో సెట్ అంటే అయ్యో వాసన వస్తుంది అయ్యా వస్తే మీకు కావాలి సెట్ నాకెందుకు కానీ అయితే కానీ నువ్వు చేతులు కట్టుకో పళ్ళ మన పెడతాం స్నానం చేయకుండా సరే తానం ఏం చేయ కానీ ఈ భూమి మీద చేసింది అంటే అయ్యో ఇస్తారాకయ్యా కూర్చో సరిగా అంటే ఇస్తారాక అవును మరి మోసకాకు అది నాకు కూర్చునేటివి అయ్యో శివులతోటి సొప్పులతోటి ఇస్తారాకు ఉట్టాము అంటే తెలిసి మా అక్క కూడా మన తెలిసి ఏం తెలిసింది నీకు ఎందుకు మరి అన్న ఇసరాకేసింది ఇసరాకి అని పుల్లలు వచ్చింది అవును మరి కలుపుతున్న పుల్లలు వచ్చిపోయి అన్నములు వస్తాయి మరి నిండునే పోయేది అన్నం మిగుతుంటే గొంతు తిరుగుతుంది ఆహా మరి పోగడ చేస్తే నిమ్మగా తగ్గునే మా అక్క అయ్యో ఆ. ఓ మాంకాలమ్మా ఏమైందమ్మా మీ తమ్ముడు ఇస్తారంట తిన్నాడంట దాని పుల్లలు ఉన్నాయంట అవి ఇరుతాయంట ఆయనకు తమ్ముడా ఆ. ఏమైందిరా అన్నం తినమంటే ఏమో అంటున్నావంట వాళ్ళు ఏం నమ్మక కవి వేసి పుల్ల ఆకులు కూర్చి అది మోతి కాకుండా ఏ ఆకులు పోయినావు కానీ ఇవాళ నువ్వు నన్ను దోపేసిన నాకు గొంగటిచ్చినవా అవు గొంగడిచ్చిన మన గొంగటినే తింటా నేను గొంగడినే తింటావా పెడతాము తింటామని ఇష్టం పెట్టుకుంటా నేను ఎట్లా తింటామో చూస్తాం మేము కూడా రేపు నుంచి మేము అలవాటు చేసుకుంటాం మా దాసి బిడ్డలు కూడా నేర్చుకుంటాం కదా మా పొగలకు వెళ్తాం అంటే రేపు నుంచి పొరిచకపాయ ఇట్లా కూర్చుంటావా కూర్చో ఏం పెట్టాలి ఇప్పుడు అంటే ఇట్లా తింటే పొచ్చుకోవాలంటున్నావు బొచ్చు అంత బొచ్చు ఉంది బొచ్చంతా నోట్లో పోతుంది కడుపులో పోతుంది అన్నందా బిడ్డ నీకు ఏం కొడితే గొంగడి సంగతి నాకేం తెలియదు మరి బొచ్చు సంగతి నీకు ఏం కొడుతు బొచ్చు అంటే మరి మా కోరికలు మళ్ళీ పోయి ఏడాదికి 3 రోజులు అవును సల్లలు అదే సంకట్లు అదే కూరట్లు అదే మూకుళ్ళు అదే రొట్టెలు అదే గజలు అదే గట్కలు అదే ఎంత కాకపోతే ఏ చూసినా కానీ ఎక్కడ చూసినా ఏ వస్తువులు చూసినా ఉండి పడుతుంది పడుతుంది మన ఇంట్లో ఉండేది ఉండి మరి ఏడాదికి దగ్గర ఉండి పడుతుంది కోరుకునే కడుపులా మా తింటాం పొంగట్ని అంతేనా అవును. మరి కూర్చో మరి ఇల్లు పెట్టాలా ఇల్లు పెట్టాలా ఉండితో లాభమే ఇంత అట్టుండగానే పొట్టు పోయి అప్పు చేస్తుంది మాకు అమ్మ ఉండే లాభం గొర్రెలో ఉంటుంది గొర్రె ఉండి పోయి అప్పు చేస్తుంది పెట్టు అయ్యా నీకు అన్నం పెడుతున్నా మంచి కూర్చో వదలేవు హలో వంగయ్యి అదిగో అన్నారు తమ్ముడా పోగయ్యా నీకు ఇదిగో పోయినారు తమ్ముడా ఇదిగో అన్నారు తమ్ముడా పోగయ్యా నీకు ఇదిగో పోయినారు తమ్ముడా ఉడికిన చిక్కుడుగాయలు ఉడికే బీరకాయలు ఆనకాయలు ఉడికే ఆనకాయలు ఉడికే చిక్కుడుగాయలు ఉడికే చిక్కుడుగాయలు అన్నారు తమ్ముడా పోగన్నా నీకు నాకు వీరయ్యా నాకు తమ్ముడా పోగయ్యా నీకు నాకు తమ్ముడా ఆటంగుడికే ఆనకాయలు చిక్కుడుగాయలు ఉడికే చిక్కుడుగాయలు ఉడికే బీరకాయలు ఉడికే బీరకాయలు ఇదిగో వన్నాను తమ్ముడా పోగన్నా నీకు ఇదిగో పోయినారు తమ్ముడా ఇదిగో అన్నారు తమ్ముడా పోగయ్యా నీకు ఇదిగో పోయినారు తమ్ముడా అన్నం పెద్ద కడిగి ఉంటారా వాళ్ళకి ఏం నువ్వు అన్నం పెడుతున్నావు బిరబిర ఉడికేది బిరబిర ఉడికేది బీరకాయలు ఓయ్యా పోగయ్యా బాగా బీరకాయ వేరే వేసి పైసలు పంపితే మరి బర్రెపడ్డ మంచి ఉదయాలు ఉంటుంది తిరిగియవు బర్రెపడలా కలుపుకొని నీకు అన్నం పెడితే బర్రెపడలు అయితే ఆరు నీకు ఉత్తరండి పెట్టాలి వాళ్ళు వెళ్ళి అయితే ఒక వ్యాపారం పెట్టారు అది దుర్గ చేస్తుంది అది అంతే అలాంటి నుంచి అంతే అది మరి ఒక కాయ చెప్తారు ఉడకాది ఓ పోగయ్యా నీకు అన్నం పెట్టే బీరకాయ కూర పెట్టినా ఏంటి చిన్నపిల్లడికి బీరకాయ మంచిగా మిక్సీ చేసి మిక్సీలో బీరకాయ నూరి మంచిగా పోసి పెట్టినా పోసి పెట్టినా ఈ పుట్టపుట్టి అని పోసిందిలే నీతో బాగానే ఉంది ఇక తిను బీరకాయ ఇది పొందుగా కూర్చుంటుంది నా దగ్గర అయ్యో మరి మంచి పెట్టదు మంచిగా పెట్టమన్నది అక్క కానీ పెట్టే 3 రోజులు ఆడే కూర్చున్నావు అంటే నువ్వు పెడదామని పెట్టి కూర్చున్నా
ఇదే తొక్కే ఇదా ఎట్ట కొడుతుంది నీకు ఆ? ఏ తొక్కులే కొడుతుంది నీకు చింతకాయ తొక్క అది చింతకాయ తొక్క అవును. ఎప్పుడు అదే కానీ ఆ. మరి కానీ అది అనగా తప్పు. ఆ? అనగా కూడా. ఏ అనగా తొక్క? ఇది మామిడికాయ బద్ద. బట్ట. మామిడికాయ పచ్చడి. మామిడికాయ ఇదేమో నిమ్మకాయ తప్పు. ఆ, నిమ్మకాయ పచ్చడి. అదా నిమ్మకాయ కొట్టదు అది. వస్తారు అమ్మ వస్తారు అంట పుల్ల పుల్ల ముందు కూడా తిను. ఏడు తెచ్చినాడు నేనా పురాణ పోకు మీద పురాణ పిలువ పట్టుకో. పురాణ పుల్ల అతను తెచ్చినాడు దీన్ని ఏం భయ్యా? ఆ, ఏ అక్క ఓ తమ్ముడా ఇది ఏం తెచ్చినమ్మా ఏమైంది తమ్మి దేవుడి సరే పగల కళ్యాణం అంటుంది ఆ. ఒకటి అవ్వబద్ద అంటుంది ఒకటి అమ్మబద్ద అంటుంది ఏం మరి నిమ్మపాటు దొక్కనొచ్చు నిమ్మ- ఏమైంది తమ్ము తినవా ఆ? తినబుద్ది అయితే లేదా ఇట్లా ఇదేంటి తమకి తెలుస్తుంది తెల్ల తెల్లది పెరుగు ఓహో మన కుటుంబ భాష మొసరంటారు అక్క ఆ, ఆ. మన కుటుంబ భాషలో మొసరంటారు చల్ల. సతించే వాడుకునేది ఇదే ఆ, మరి అక్కడ దూరంగా ఉన్న కూడా దూరంగా ఆ, సరే. ఎంత ఇది బస్ కానీ పచ్చిమన్నా. అవును మరి సరే తింటరా మరి అవుతాయి కానీ తిరిగిస్తావా తిరిగి ఇవే నువ్వు తిను తిను ఇక్కడ చూస్తున్నావు, అక్కడ తిను. ఆ? ఇక్కడ చూస్తాం ఇక్కడ మంచి బోయిడు ఏమో అన్నారే. బోయిడేమో అన్నారే. ఐదెల్లానే ఏమన్నావు? ఐదెల్లానే అన్నము. వాయి వాయి గలిపినా. వాయి వాయి గలిపినా. వాయి వాయి గలిపినా. వాయి వాయి గలిపినా. కుడి చేతనే గలిపినా. కుడి చేతిలోనే గలిపినా. ఎడమ చేత గట్టిగా. ఎడమ చేతిలో గలిపినా. తమ్ముడా ఏమి రోజు తమ్ముడా ఏమి తమ్ముడా? ఏమి రోజు తమ్ముడా ఏమి తమ్ముడా? తమ్ముడు పోగయ్యరా తమ్ముడు పోగయ్యరా? తిరణీయ, తిరణీయ. ఏమైందిరా కుడి చేతి అన్నం కలిపి మరి ఎడమ చేతి తింటావేమిరా అన్నము అట్లా అక్క ఆ. మన నిదానంగా అయితే చెప్పినాను నువ్వు అక్కడ మళ్ళీ అక్కడ చూడమంటున్నారా? నీకు గుడ్డు చూసిన నా దగ్గర దూరం కమ్మ ఎక్కువ గుడ్లు చూస్తే నేను చూస్తే నాకు భయం అవుతుంది సరే కానీ ఎడమ చేతి అన్నం ఎందుకు తింటున్నావు అక్కడ అక్క అక్క ఆ. మకరము. ఈ మనకి అమరావతి కూడా ఇంటి బంగారు గుళ్ళ కడవల సౌరభ్యం అంత ఉంటుంది అక్క ఆహా. నీవు అమ్మాలు పంపుతావమ్మా మరి మంద కావడమే ఒకవేళ అన్నం అందుకుంటుంటే ఆహా. గుడి చేత కలుపుకొని మరి ఆ ముందర చేయబెట్టి గుడి చేత కలుపుకొని గుడి చేత తింటే ఎగిరి కలుస్తుంది తింటారు ఆహా. మరి కడుపు కడుపు మంట సల్లాడుకొని అది ఏమంటారమ్మా కోరికలే వాడి మన చల్లగా ఉండదంటారమ్మో బుచ్చగాళ్ళ జీవన మనమంతా విని ఉండాలమ్మో గుడి చేత ఈ చేత కలుపుకొని తింటే వచ్చిన వాళ్ళకి పెడితే మరి పాపం కలుగుతుంది పాపం తగ్గుతుంది అంటావు మరి 70 కృషి తింటే ఎగిరి ఆడకుంటుంటది ఆ. వాళ్ళకి వచ్చే వారికి మీరు అన్న పెట్టినా కోరుకుని మన చల్లకుండా దీవెనాడు పెడతారమ్మా అవునా తమ్ముడా అవును తమ్ముడా వీరభద్రుడా ఆ. కడుపు నిండా తిన్నావా తమ్ముడు ఆ చిన్న చిన్న పెట్టు తమ్ముడా తమ్ముడా అయ్యల కాక- భోగయ్యా, ఓ అక్క. భోగయ్యో ఏమై తమ్మి 5 ఏళ్ళ కాకడి బతుకమ్మ శివ పెడితే అమ్మది కుడిపే పురుమాటలు ఎడపే వేస్తుంది అంతేనా ఇంకేమైనా పెట్టమంటావు? తిరగనే పోతే కడుపు నిండిందా అంటే నాకు కడుపు అవసరం అనుకుంటున్నావు తమ్ముడా భోగయ్యా సవలక్ష మంద కాడికెళ్ళి వచ్చినట్టు ముచ్చడా ఇప్పుడు ఎప్పు తమ్ముడా ఇప్పుడు ఎప్పు తమ్ముడా అయ్యోన తమ్ముడా తమ్ముడ భోగయ్యరా అలలల మాంకాలమ్మ వెళ్ళి కాలి నా తమ్ముడు భోగయ్య మందకాడికి వెళ్ళి వచ్చిండు ఎంతో చెప్పబాయ ఎందుకొరకు ఏరవచ్చిండు భోజనం వేసిండు పొట్ట నిండా పట్టుకుంటుండు నా తమ్ముడు అలలల మహంకాళి తమ్ముని ఎడమ శోభ పట్టింది దేవి మహంకాళి ఎడమ శోభ విండింది దేవి మహంకాళి ఎవరోరి భోగమా సిన్ని భోగయ్యా తమ్ముడా ఏంటి పెద్దమ్మా పొట్ట
ఇట్లా తిన్నావు పక్కేసి పన్నావు వచ్చిన సంగతి ఏందో ఎప్పుడు గారా కాదు అజిత్ మందకాడికి వచ్చి నడిచేసి బుక్కడి పెట్టగానే అన్నకూరు వచ్చే పొద్దున అన్నకూరు పోనీ మరి తిన్నావు పన్నావు వచ్చిన సంగతి ఏందో చెప్పవారా మందకాన్ని బీరుని పోడు ఇంటికి వస్తే నీ పోడు ఎన్నడూ మన సుఖంగా ఉండదు సార్ మీరు పన్నెవన్నావు అక్కడ ఎందుకు పన్నావు ఏమని అందుకనే లేపినా ఆడు వచ్చిండమ్మా ఎవడు అదే బీరుడు అక్కడ పోయి తమ్ముడు పోయింది అక్కడ పిల్లని తెచ్చిందా ఏ పిల్లగా అక్క బీరుడు అక్క అక్కడే పోయి సచ్చిండక్క తమ్ముడా వీరయ్యో పోతే వీరా నా తమ్ముడా పైన దాని పైన వన్న వీరయ్యా ఎవరు నిన్ను కొట్టినారు నా తమ్ముడు వాడివాడు ప్రాణము తీసినాడు ఎవరోరి తమ్ముడా వీరయ్యా ఉత్తరంగా పోతే వీరా వీరయ్యో పట్ట మీద మన్ను అయ్యా వీరయ్యా తమ్ముడా వీరా వీరా ఇది ఏ దొంగ కొట్టే ఏ పాలివాడు కొట్టే వీరయ్యో వీరా తమ్ముడా వీరయ్యా నేను ఉంటే తమ్ముడా ఒక చేత అటువంటి వాళ్ళ ప్రాణాలు తీసి నిన్ను కాపాడుకుందురా వీరా కొట్టు శూలముతోటి వాళ్ళ తల పండు కొట్టి నిన్ను కాపాడుకుందు వీరభద్రుడా నువ్వు వద్దనంగా పోతివి నీ ప్రాణము వరి తీసే వీరయ్యో వీరా అమ్మవారు మంగాలి గుండెలకు బుల్లు మానే మంగాలి గుండెలకు బుల్లు మానే మంగాలి ఓ తమ్ముడా వీరయ్యా వీరయ్యా వద్దనంగా పోతి వీరా నా తమ్ముడా వద్దనంగా పోతి వీరా వీరయ్య నీవు నేను ఉండనంటదమ్మవారు మంగాలి నువ్వు అయినంకరా వీరయ్యో నేను కూడా ఉండరా నా తమ్ముడా అమ్మవారు మంగాలి మంగాలి దేవి ఉరగొంపు శూలమైన లేపినాది వచ్చి తప్పుకుండనానే మంగాలి అమ్మవారు మంగాలి దేవి శూలం లేపి తమ్ముడా వీరభద్రుడు నువ్వు అయినాక నేను ఉండేటికి రా తమ్ముడా నీకే పుట్టింది నువ్వు అసలు తమ్ముడు చచ్చిందంటివి గారు ఏడన్నాడు నువ్వే అంటివి గారా అన్నాడు అంటివి గారా అసలు నేనెప్పుడైనా బాగానే ఉన్నాడు ఒక గద్ద చేసుకున్నాడు ఆ? అటు బాగానే ఉన్నాడు గద్ద చేసుకున్నా మా పిల్లని తమ్ముడు చచ్చిపోయిందంటివి గారా నీకు సవాలంటే ఉన్నాడు ఉంది నీ అన్న అన్నపై ఇప్పుడు సవాని ఇప్పుడే అంటివి గారా కాదు పొయ్యి వచ్చి నాన్న పోగా పోగయ్యా పున్నకోరి వాడవు పున్నకోరి ఆడవు పెద్ద పెళ్లి కొడతావు పెద్ద పెళ్లి కొడతావు ఎవరోరి భోగమా ఎవరోరి భోగమా తమ్ముడు చచ్చిందంటివి మళ్ళీ ఇప్పుడు ఏమో తమ్ముడు చావలేదంటవేమరా ఎప్పుడైనా నమ్మని సత్య అన్నాడు అది బాగానే ఉండే మరి ఓ పిల్ల చేసుకున్నాడు మరి ఇట్లా రాస్తున్నారు ఏంటిదిరా ఏ ఉండు జర నువ్వు రాగానే పోయి అవు తమ్ముడే చెప్పుకున్నారు ఉండే ఆపోయినా ఏంటిది ఏం చెప్పిండ్రు ఏమో ఒక మూడు ముచ్చాడు చెప్పి పడిపోయే కన్నా మా ఆయన పడిపోయాం పడాయి తమ్ముడు చెప్పిన రుమాటే కట్టుకున్నా ఏంటివిరా మాటలు మాట కట్టుకుంటారా ఏమో మరి మర్చిపోతున్నా కట్టుకున్నా కానీ నువ్వు రాగానే మూడు పాడు చేస్తుంది నువ్వే పెట్టమంటివి ఆకట్ట కట్టుకుంటూ పోతివి ఆరిపోయిన ముఖం చూడపోతివి గోడాసి గొడ్డళ్ళు అంటివి గారా అన్న అనమా నేను అల్లేరా నువ్వు నేను ఎప్పుడు అంటే రాబోతున్నా చెప్తారా మొత్తం కానీ అక్క అన్నాడు ఎందుకంటే మరి
ఏది 16 పళ్ళ నాగపళ్ళ భారత సంపాదించినట్టుగా అవును 16 పళ్ళ నాగబరణం తెచ్చి తమ్ముని అంగరంగ వైభవంగా లగ్గం చేస్తానని చెప్పిన అందువరకే మరి దగ్గర సామాన్ తీసుకొని నేను దోరుకొని రమ్మన్నాడమ్మ తమ్ముడు. అరరరా అమ్మవారు మాంకాలమ్మ ఎండి రాసులు కుడిన బంగారు రాసులు వస్త్ర వైడూర్యాలు గోమతం శుభరాగాలు మరకంత మాణిక్యంబులు అమ్మవారు 16 పళ్ళ నాగబరణం తీసుకొని ఇదే కడిగన వెళ్ళిపోయి సోమరాజు గుళ్ళగాడ నా తమ్ముని అంగరంగ వైభవంగ లగ్గం చేస్తానన్నా అమ్మవారు మా కాళీదేవి నా తల్లి మా కాళీదేవి 16 ఎట్ల బండ్ల మీద నాగభరణం తల్లి కట్టినది ఉరగాలు ముఖ్యాలు ఎండి రాసులు కుడిన బంగారు రాసులు ఎట్ల బండ్ల మీద మోసుకొని తన ముద్రయోము తీసుకొని మంగాళమ్మ అమ్మవారు మంగాళమ్మ బయలుతుండగా తమ్ముడా తమ్ముని పెళ్లి చేద్దామని ఎడమని ఎండి రాసులు కుడిన బంగారు రాసులు వస్త్ర వైడూర్యము గోమిత శుభరాగాలు తలంబ్రాల బియ్యము ఒడిబియ్యం అన్ని తీసుకుంటున్న తమ్ముని లగ్గానికి అంటే ఇది మొయ్యాలనా మన ఊరు మోస్తారా ఎట్లున్నాయి ఎట్లా కొట్టే బండ్లున్నారు ఎట్లల్లా 16 బండ్ల మీద తీసుకొని వస్తే ఒక మూటను మొయ్యాలి కాదక్క నాదే ఒకటి మహేశ్వర మొక్కన పోతుంది ఒకటి శివపురం మొక్కన పోతుంది. ఏంటిదిరా నా కాళ్ళమ్మ ఇక నువ్వు మోస్తపోయి లేకపోతే నడిచేది కష్టపడ మూడో పోతున్నా నేను. నువ్వు కూడా మామ మోస్తపోయి లేకపోతే ఎత్తి మీద కూర్చో అది మోసుకొస్తుంది అక్క మనకి ఇప్పుడు ఎట్టేడు ఉన్నాయి కానీ అది ఇప్పుడు నన్ను మొయ్యమంటావు. అవు ఇట్లా పట్టుకో ఇక అమ్మ ఎట్లమ్మా దాచిపెట్టేలు ఎత్తుతారు ఉన్నారు ఏ ఇది అమ్మవారు మా కాళీదేవి నా తల్లి మా కాళీదేవి మరి అమ్మవారు మాంకాలమ్మ తమ్ముని లక్కము సమాన తీసుకొని నా తల్లి భోగన్న నెంబడి పెట్టుకొని ఏమిరా ఎంగిల్ చేస్తావేమిరా తమ్ముని పెళ్లికి నేనేం చేసిందమ్మా ఏమో తింటావేమిరా నోట్లా ఏ కుడుకలు ఉండే కమ్మోడు వస్తున్నా కొడుకలు తమ్ముడా బోగా బోగయ్యా తమ్ముని పెళ్లి కొండపోయే కొడుకలు ఎంగిలి చేస్తేవి కదా చూసినా మాసరా ఎట్లుంటుంది అని. అమ్మ రా చిన్ని తమ్ముడా తమ్ముడా భోగయ్యరా అమ్మవారు మాంకాళి దేవి ఆ తల్లి మాంకాళి దేవి అమ్మవారు మాంకాళి దేవి ఎడమన్న రాసులు కుడినాన బంగారు రాసులు తల్లి కూడా తీసుకొని ఆకులు పోకలు ఖర్చుల పల్లగర ధూప దీప నైవేద్యము తలంబ్రాల ఒడి బియ్యము తీసుకొని మళ్ళీ ఇంకా పొరదొస్తున్నావు అట్టుకున్నందుకుంటున్నావు కుట్టుకున్నావు ఎంగుతున్నావు ఏంటిరా ఇలా బూరెలు పెట్టి అమ్మ ఎంత బుక్కడు పట్టినవురా ఇందాకనే కడుపు నిండా తిన్నాడు ఇలా బూరెల బెల్లం బాగా కానీ నూనె కుట్టుకుంటుంది నూనె. అరే పోగయ్యా తమ్ముని లగ్గము సమాని అంగిలి చేస్తున్నావు కదరా కమ్మ ఉంటా చూసినమ్మా కమ్మ ఉండకపోతే మన ఎట్లుంటాయిరా కుడుకలు గజ్జల్ల పండ్లు బూరెలు 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 కూడా తింటున్నావు దేవుడు రాసి నా చేయి ఆశపడతాను. ఎవరు? తిన్న దేవుడు ఆమె లేవురా దేవుని పంపిస్తుంది. తమ్ముడా తమ్ముని లగ్గం టైం గడిగలు దగ్గరకు వస్తున్నాయి తొందరగా వెళ్ళిపోదాం కదా ఏదో అయిపోయిన పెళ్లికి ఎగిరిస్తుంది నాకు ఎక్కువ సైకిల్ వచ్చేది. అరే ఎంత మాట వలికితీవి ఎంత మాట వలికితీవి ఎంత కోరి వాడవు
తొందర పడితే ఏమన్నా చూస్తే నాకు భయం అవుతాడు. ఇంకా గెలుకొస్తున్నావు ఏందమ్మా? ఏమో అంటివి గారు అయిపోయిన పెళ్లికి ఎగ్గిరిస్తరాకులు మయ్య నీకు వస్తావని అంటివి అన్న అనిపు నేను అల్లేవరా నీ అమ్మని అసలు అన్న అమ్మ నేను చెప్పు అన్న అల్లే అమ్మ ఈయన అనిపి నీ అన్నాడుగా అంటివి గారా ఏమో పెళ్లికి ఇతరాకు జాతర సరళంగా తీస్తాను కన్నాను. నువ్వు అంటే భూమి మంది కానీ ఒకరు అన్నట్టు అక్క ఆ. అక్కరావా తమ్ముడు ఒక పిల్లలు తెచ్చిండు. తెచ్చి భూమిరగుండ ముందర ఉంచుడు. ఏడా భీమరగుండ కాడ ఉంచిండమ్మా. ఆ, అదే మరి వెండి బంగారు గుళ్ళ కాడ ఆ. ఉంచి ఏం చేసిండు? ఒక కాయ రాసిండము. కాగితం రాసి రాసి ఇక అన్ని వంకర తింకర మన ఏది గొర్రెల మన పెద్ద పెద్ద తగలేదు. అక్కడ పోసినట్టు గీసిన అన్ని ఒక్కరొక్కరా గొర్రె పొలతో పోసినట్టు ఇక గీసి ఒకటి రెక్కది పచ్చది రామచంద్ర పెంచుడు. పచ్చడి రామశిల్క గడు రామశిల్క మెడ కట్టిండు. ఏ రామచంద్ర పడైందో కానీ ఇంకైతే మీదికి లేచిపోయింది. మీదికి లేదు మీదికి వదిలిపెట్టిండు లేచిపోయింది. ఇక అది లేచిపోగా సేపటికి వచ్చినాము. ఒక బొర్ర వచ్చుడు. బొర్రోడు అదే పాములన్నీ మీద చేసుకుని వచ్చుడు. పాములు కాదు అది పాములు వేసుకొని వచ్చిండా నాగేంద్రుడు కావచ్చు. పెద్ద గడబర పట్టుకుంటే మెడకాన్ని పాములు వేసుకుంటామ్మా. గడబర కాదురా అయ్య పట్టిన 40 పుట్లు అడుగులు అది త్రిశూలము కావచ్చు. శివగంగదేవి కావచ్చు. ఇంకొకడేమో 3 కొంగపీ నామాలు పెట్టుకున్నాడు. కొంగపీ కాదురా కాసిన పుట్టింది కషపాల విభూతి కావచ్చు. గిరికల్ దండ కాదురా చక్రం అంటారు. విష్ణుదేవుడు పాత పంచ పాతకాయ చెత్త మీద వచ్చిన కాగితాలంతా సంకలు పెట్టుకొని వచ్చిండు. చెత్త మీద వచ్చిన కాగితాలు కాదు పంచలోగాల కట్టలు అంటారు. బండిగిరంతలుపు ముక్కుపోగు పార్వతి కావచ్చు. ముత్తైద సీతారా ఉట్టుకొచ్చినాక సితార నారదుడు కావచ్చు. నారదుడు ఆడపిల్లనమ్మా. ఆడపిల్ల సితార సరస్వతి కావచ్చు. ఏది పడైదు ఒక ఆమె పువ్వు మీద కూర్చొని పువ్వుల లక్ష్మీదేవి కావచ్చు. లక్ష్మి ఇక వచ్చి ఏం చేసినాము? ఇక వాళ్ళు ముగ్గురు కలిసి మరిచెట్టు పంగలు కొట్టి మరి చెట్టు పంగలు కొట్టిరి. 12 పంగలు కొట్టి ఇక్కడ పాతిరమ్మా. ఇక్కడ 4 గుంజల పందిరేయొచ్చురా. ఇక ఇట్లా మళ్ళీ మీదంగా అడ్డం వేసిరు. ఇట్లా వేయొచ్చు అడ్డము. మరి మన తెచ్చి మీదంగా చేసిరు. ఇక అన్ని ఆకులు లేకపోతే కింద ఏళ్ళ కట్టినమ్మా. దాని కిందికెళ్ళి దొరబాగ్ కావచ్చురా. అన్న ఇప్పుడు దొండ కట్టని నువ్వు కిందికెళ్ళి కట్టినట్టు కవేరే నీకు తెలియదు గారా చెప్పింది తమ్ముడు. ఇక అయినాక ఇక ఓ స్తంభాల తెల్ల బియ్యం తెచ్చి స్తంభాలలో తెల్లే ఉంటాయి పసే ఉంటాయేమో. అయితే మన కురుమలు గుద్దుకునేది ఉండదు. ఏంటి కురుమలు గుద్దుకునేది? కురుమలు గుద్దుకునేది ఏంద్రా? నీకు తెలియదు అక్క? తెలియదు. బేము బొంగాలు వేసేది. ఇక బేముకు దాసునం పెట్టాము. దాసునం పెట్టిరి ఒక కంకణం కట్టి ఇక బొర్రోడు ఏం చేసాడు? ఇక దుప్పటి నడుము చుట్టుకున్నాడు. దుప్పటి నడుము చుట్టుకొని ఇక ఇటు రాసే రాసినాక ఏ నడువు బండసెక్క పెట్టేది. బండసెక్క కాదు సాటరాయి కావచ్చు. ఏ రాయి పడైందో ఇక అయినాక గతకో సాట కట్టిరు. గతకు షాట కాదురా భాషింగం కావచ్చు. ఏమో ముఖంతా ఆట కట్టిరమ్మా. కాగితం కట్టిపాటు చేసారు. ఎక్కడ కట్టడం ఉండే కానీ ఇప్పుడు చిన్నగా అయినాయి. గతానికి పోటీ కట్టి ముఖంతా ఆట సాట. అయ్యో బీరానికి కట్టినంటావు. కట్టిరు. కట్టి ఇక తోలుకొచ్చిరమ్మా. తోలుకొచ్చి ఇక గతనే ఇక్కడ నిలబెట్టిర్రు. గతగాని ఇక్కడ నిలబెట్టిర్రు. ఇక నిలబెట్టి ఆ బడసెక్క కాలు పెట్టిస్తే తమ్ముడు పెట్టంగానే ఇక గది వచ్చి పసక్కలోకి రమ్ము. తమ్ముడి కాలు దొక్కింది. కాలు దొక్కించి తమ్ముడు వచ్చి నా పడవ అంతా ఇలా అయిపోయింది. ఇక మళ్ళా గత పెట్టిందమ్మా. తమ్ముడు పసక్కలు దొక్కిడు. బాగా అయింది అనుకున్నప్పుడు నేను. ఇక అయినాక మంగళార్తులు వద్దా నా తమ్ముడా
ఎక్కలేని పెళ్ళి వీరయ్యో నువ్వు వేసుకుంటివారా నా తమ్ముడా అలనాడు తమ్ముడా వీరయ్యో సంతాన మర్రి మీద అడ్డాము కానడు పొరుగు నూరాడు తెచ్చుకొని ఆడుకున్న వీరయ్యా నిన్ను చూసుకొనిరా నా తమ్ముడు చంద్రవాతి నీరా వీరయ్యో ఆనంగిలరా నా తమ్ముడా ఇచ్చినారా వీరయ్యా నీ ముఖము చూడరాదురా నా తమ్ముడా మంగాలి దేవి మంగాలి మంగాలి దేవి మంగాలి పోతున్నదమ్మా అమ్మలారా కలకల మంగాలి దేవి మంగాలి ఎత్తుకుంటుకుండరమ్మా ఎత్తుకుంటుకుండరమ్మా మంగాలి ఏమి రోజు తమ్ముడా వీరయ్యో సంగనెత్తి దాదుకుంటే నా తమ్ముడా సంగగాయగాసరా వీరయ్యా నెత్తి దాదుకుంటే వీరయ్యా ఇక భుజమగాయగాసరా వీరయ్యో అడవిల మంగాలి దేవి మంగాలి పురవోల సోగవమ్మ రవరవో పురవోల సోగవమ్మ నాయమ్మ ఎవర పోతున్నదమ్మ మంగాలి ఇరేవి ఎదురా వీరయ్యా అక్కలేని పెళ్ళిరా నా తమ్ముడు ఎవరు వేసినర్రా వీరయ్యా కలకల మంగాలి కన్నీరు తీస్తున్నదే అమ్మా పుట్టింది బ్రాహ్మణి కులముల పెరిగింది కాపు బంగారమ్మ నా చేతుల పెరిగి పెద్దవాడవై పెళ్లి కొడుకులై నిన్ను పంపిస్తే తమ్మి నువ్వు లగ్గము దేవతల సమక్షంలో వేసుకుంటే అక్క యాదికి రాకపోయారా వీరా వీరా అల్లారు ముక్తుగా ప్రేమతో అని దాదుకున్నరా వీరా కన్నది సూరమ్మ పెంచింది సూరమ్మ సూరిని పొట్టకు పెగబెట్ట సూరమ్మ సూరి సూరమ్మ గర్భాన పుట్టినవు నేను తెచ్చుకొని పెంచి పెద్ద చేసుకున్న వీరా కన్న ప్రేమల కన్న పెంచిన ప్రేమలు పెద్ద అందరు వీరయ్యో వీరా ఇలనాడు నీకు దేవతలు కలిగిరా ఇలనాడు నీవు దేవతల సమక్షంలో లగ్గను వేసుకుంటే వారా వీరా నేను ఒక్క గొర్రె పాలు పోసి ఓపురంగా దాదుకున్నా మారు పాలు పోసి మావురాని దూది పాలు పోసి దూదాలు దాదుకున్న వీరో వీరా నువ్వు అక్కలేని పెళ్ళి లెక్క లేకుండా ఎదుగుంటి వీరా 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 మంగళారతులు పట్ట మా ఊళ్ళో వచ్చిన వీరయ్యో వీరా నువ్వు ఎంత బాబు మారి వాడవు జింటారే
మంకాలమ్మ దొంగలు కొట్టా తమ్ముడు పోయింది మరి మాత్రమైనా మరి విషం గడి ఉండేది దొంగలు కొట్ట తమ్ముడు పోయింది మరి కత్తి కవరాది లగ్గమైంది తక్కువ తమ్ముడికి ఒకనాడు పెళ్లి కాలేదమ్మా దొంగల కొడుతుండి ఒక దిక్కు నీ లగ్గ వేస్తుంటిరా వీరా అప్పుడా వీరభద్రుడు వీరయ్యా ఆ కడియ లోపల నేనంటే ఒక చేతన ఒక కొమ్ము శూలము తోటి దొంగల కొడుతుంటి ఒక దిక్కు నీ లగ్గ వేతు వీరయ్యో వీరా అక్కాని కొండంత మంది నిమ్మలు చేసుకొని మిగిలి చేతి మరి నాకు వెళ్ళి చేసినమ్మా తమ్మికి నాకు వచ్చందుకు కానీ కోపం పుట్టిన కోపం అనుభవించుకో అలనాడు దేవతల సమక్షం లోపల అటువంటి కనుకనేమి వీరభద్రుడిని కొండబోతుండగా మరి అటువంటి కనుకనేమి తమ్ముడా వీరయ్య అటువంటి పొట్టల కోపం పొట్టల అటువంటి కడుపులోన తిప్పుకోమంటవా పోగయ్యా కన్న ప్రేమల కన్న పెంచిన ప్రేమలు పెద్ద అందరూ అమ్మవారు మంగాళదేవి భోగయ్యను తీసుకొని అటువంటి లగ్గము సామాను 7 బండ్ల నాగబలను లగ్గము సమాన్ తీసుకొని అమ్మవారు మంగళమ్మ భీమరాజు కొట్టు సోమరాజు గుళ్ళకాడికి వచ్చింది వీరప్ప అన్నా కొద్దిగా పోయినట్టే ఉంది చిన్న